హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో బియ్యపిండితో చేగోడీలను చాలా సింపుల్ వేలో పర్ఫెక్ట్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. అస్సలు మైదా వాడకుండా బియ్యపిండితోటే ఎక్స్ట్రా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇది పిల్లల స్నాక్ బాక్స్లో కానీ ఈవినింగ్ టీ టైంలో కానీ చాలా రుచిగా ఉంటాయి. మరి ఆ చేగోడీలను చాలా సింపుల్ వేలో ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఏదైనా ఒక కప్పు కొలతతో 2 కప్పుల బియ్యపిండిని తీసుకోండి. దాంట్లోకి 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని కూడా తీసుకోండి. ఈ శనగపిండి అనేది మీరు చేగోడీలు డీప్ ఫ్రై చేస్తున్న టైంలో పేలిపోకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకున్నాక అరగంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పును తీసుకోండి. నేను అరగంట ముందే ఇలా పెసరపప్పునైతే నానబెట్టుకున్నానండి. ఇలా 1 టేబుల్ స్పూన్తో 3 టేబుల్ స్పూన్ల పెసరపప్పునైతే తీసుకున్నాను. హాఫ్ అన్ అవర్ తర్వాత వాటర్ మొత్తం తీసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని ఏ కప్పుతో అయితే బియ్యపిండి తీసుకున్నామో సేమ్ కప్పు కొలతతో 2 కప్పుల వాటర్ని తీసుకోండి. దాంట్లోకి ముందుగా వాటర్ తీసేసిన పెసరపప్పును వేసుకోండి. దాంట్లో టేస్ట్కి తగ్గట్టు సాల్టు, 1 టేబుల్ స్పూన్ కారపొడి, హాఫ్ టేబుల్ స్పూన్ వాము, చేగోడీలు క్రిస్పీగా రావడం కోసం చిటికెడు వంట సోడా, దాంట్లోనే 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మీకు ఇక్కడ బటర్ నచ్చకపోయినట్టయితే నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు. వాటర్ అనేది మనకు బాగా వేడెక్కన అవసరం లేదండి. ఇలా జస్ట్ ఉడకడం స్టార్ట్ అవుతే సరిపోతుంది. దాంట్లో రెడీ చేసుకున్న పిండిని అయితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలి. మనం వాటర్ పిండి అనేది 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ బాగా కలిసిపోతాయి. ఇలా మనకు బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఒక 10 నిమిషాల వరకు మనం మూత కవర్ చేసుకొని చల్లారనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఇది పూర్తిగా చల్లారిపోదండి, గోరువెచ్చగానే ఉంటుంది. దీంట్లో ఇంకా ఎక్స్ట్రా ఏ వాటరు వేయనవసరం లేదు. మనం పిండిలో ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ తీసుకున్నాం కాబట్టి అదే సరిపోతుంది. ముందుగా మనకు పొడిగా అనిపిస్తుంది కానీ పిండి బైండ్ చేసిన కొద్దీ సాఫ్ట్గా అవుతుంది. ఇలా మనం పిండి రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఇలా సాఫ్ట్గా ఉండాలండి. ఒకవేళ పిండి మీకు ఇంకా గట్టిగా ఉన్నట్టయితే కొద్దిగా చేయి తడి చేసుకొని పిండిని ఒకసారి ముద్దలా కట్టుకోండి. ఇలా రెడీ అయిన దాంట్లో నుంచి ఒక చిన్న ముద్ద తీసుకొని మిగతా పిండి తడారకుండా మూత కవర్ చేసుకొని చాపింగ్ బ్యాడ్ కానీ లేకపోతే ప్లేట్ మీద కానీ మనం ఇలా చేగోడీలను అయితే రెడీ చేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత పల్చగా చేసుకొని చేగోడీలను రెడీ చేసుకొని మీకు నచ్చిన సైజులో ఇలా చుట్టుకోండి. ఇక్కడ మీకు చెగోడీలు అనేది విరిగిపోవడం సరిగ్గా రాకపోతే చెగోడీల పిండిని మరొకసారి చేయి తడి చేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలపండి. అలాగైతే చెగోడీలు చక్కగా వస్తాయి. ఇలా రెడీ చేసుకొని చెగోడీలన్నీ పక్కన పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఇక్కడ మీకు చెగోడీలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అనేది బాగా వేడెక్కాలి. ఇలా ఒక చిన్న పిండి ముద్ద వేస్తే మీకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా మిగతా చెగోడీలన్నీ వేసుకోవాలి. చెగోడీలు అనేవి మనం వేయగానే వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాల తర్వాత కదుపుకోండి. ఎందుకంటే చాలా పల్చగా చేసుకుంటున్నాం కాబట్టి షేప్ అవుట్ అనేది ఈజీగా అయిపోతాయి. ఒక 2 నిమిషాల టైం ఇస్తే వాటిని బాగా సెట్ అయిపోయి అవే విడిపోతాయి. ఇలా మనం లో ఫ్లేమ్లో ఒక 3 to 4 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నట్టయితే చెగోడీలు క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. అంతేనండి. మీరు ఎంతసేపు ఫ్రై చేసినా కూడా ఇంకా కలర్ అనేవి అవి ఏమీ చేంజ్ అవ్వవు కాబట్టి మనకు ఇవి క్రిస్పీగా అనిపించగానే తీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఇక్కడ క్రిస్పీగా అయ్యాయి. ఈ చెగోడీలను అయితే నేను తీసి మొత్తం పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా అలాగే మనం మిగిలిన చెగోడీలను కూడా లో ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి మధ్యలో పెట్టుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చెగోడీలు ఫ్రై అవుతుంటే కంపల్సరీగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వాలి. ఇలా మనం చెగోడీలు వేసినప్పుడు వచ్చిన నిరుగా అనేది మనం పోయేంత వరకు కుక్ చేసుకుంటే మనకు చెగోడీలు అనేది ఫ్రై అయిపోయినట్టేనండి. ఇలా చెగోడీలు ఫ్రై అయ్యాయో లేవో తెలుసుకోవడానికి ఆ నురగ అంతా వెళ్ళిపోయేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఎంతో టేస్టీ క్రిస్పీగా ఉండే బియ్యపిండి చెగోడీలు అయితే రెడీ. ఇవి మైదాతో చేసుకున్న వాటికన్నా చాలా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా ఒకసారి ఈ బియ్యపిండి చెగోడీలను అయితే ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీరు ఒకసారి ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.